ఎన్ఎస్ఎఫ్ షుగర్ ఫ్యాక్టరీ బంద్ చేసిన నాటి నుంచి కార్మికులకు జీవనోపాధి కోల్పోయారని నిజామాబాద్ జిల్లాలోని ప్రతిపక్ష పార్టీల నేతలు ఆరోపించారు. ఎలాంటి ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. బోధన్ పట్టణంలోని చక్కెర కర్మాగారం యొక్క లే ఆఫ్ను ఎత్తివేయాలన్నారు. ఇక ఫ్యాక్టరీని పునరుద్ధరించి మరణించిన కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేశారు. కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత రోజు నిజాం షుగర్ కార్మికుల నిరసన దీక్షలకు ఇక్కడ అన్ని పార్టీలు వచ్చేసినాయి. బీజేపీ, కాంగ్రెస్ అలాగే ఆప్ కూడా కార్యక్రమంలో పాల్పంచుకున్నాయి. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందంటే 1519 రోజుల బోధన నిరాహార దీక్షలు చేసుకున్నటువంటి దీక్షలలో సంఘీభావంగా 1519 రోజులు ఇక్కడ నుంచి ఇక్కడ కార్మికులు కూడా ఈ తెలంగాణ వస్తే మనం ఈ షుగర్ ఫ్యాక్టరీని తెరిపించుకుందామనే ఆశతో కార్మికులు ఎన్నో ఒడిదుడుకులు లోనైనా గానీ అక్కడ దీక్షలు చేసి ఈ రోజు వాళ్ళను పట్టించుకునే మానవత్వం లేకుండా పట్టించుకునే పరిస్థితి లేదు ఈ ప్రభుత్వం. ఎందుకంటే మొన్ననే 35 మంది నిన్న 2 చనిపోయారు.